ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడో పోయారో తెలియదు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎక్కడో పోయారో తెలియదు. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా 4 స్తంభాల ఆట ఆడుతూ ఉంది. 4 స్తంభాల ఆట. ఉద్యమకారంలో 12 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అందులో ఒక 10% మంత్రులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా డమ్మీ మంత్రులు ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కాదని ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ మాట మీద నిలబడాలి, అది సెక్రటరియట్ తరలించే విషయంలో కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ తరలించే విషయంలో కావచ్చు, ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్లు పోసే విషయంలో కావచ్చు, ఇందిరా పార్కులో కొత్త ట్యాంక్ బండ్ కట్టే విషయంలో కావచ్చు, మరి ఎన్టీఆర్ గార్డెన్లో కళాభారతి కట్టే విషయంలో కావచ్చు, రవీంద్ర భారతి కొలగొట్టే విషయంలో కావచ్చు, 100 అంతస్తుల భవనాలు ట్యాంక్ బండ్ చుట్టూ కట్టే విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో ఉస్మానియా హాస్పిటల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టే విషయం కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కొలగొట్టే విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, జ్ఞాపకం రాగానే కొత్త ఆలోచన రాగానే ప్రజల ముందు పెట్టి ఏ మాట మీద నిలబడకుండా మరి దాటేసే వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా మెట్రో అలైన్మెంట్ లైన్, నేను నగరానికి సంబంధించిన మెట్రో అలైన్మెంట్ మారుస్తున్నాము. అసలు ఎన్నికల హామీ ఇచ్చాడు, ఆ పాత రూట్స్ ఏవి కూడా పోనివ్వనేను, మేము అధికారంలోకి వస్తే కొత్త రూట్స్ అన్నాడు. 2 సంవత్సరాలు నాంచి సుమారు 6,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చివరకు మెట్రో అలైన్మెంటే పాత రూట్లనే తీసుకొచ్చేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ నిలబెట్టుకోలేదు. అది ఫీజుల రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులకు 41%, 42% ఫిట్మెంట్, 42% ఫిట్మెంట్ బకాయిలను కూడా 2013 సంవత్సరం నుంచి ఈరోజు 16కు రాబోతున్నాం. కానీ ఇంతవరకు ఫిట్మెంట్ బకాయిలు కూడా ఇవ్వనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంతేకాదు 104, 108 సర్వీసులు అన్నిటి విషయంలో, ఆరోగ్యశ్రీ పథకం నీరుగార్చడము, వీటన్నిటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట తప్పారు. నేను ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ మాటలు నమ్మకండి. ఇది అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాల పార్టీ, మోసం చేసేటువంటి పార్టీ. అబద్ధాలు చెప్పేందుకు ఈరోజు ఏ మాత్రం వెనక ముందు ఆడనటువంటి పార్టీ. అబద్ధాలు చెప్పడంలో ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే ఇవ్వాలి అవార్డు. అటువంటి గనక నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆశ్చర్యపోతుంది. కరీంనగర్ డల్లాస్ అన్నాడు, వరంగల్ లండన్ అన్నాడు, నిన్న కొత్తది చెప్పాడు హైదరాబాద్ నేను చేస్తాను మళ్ళీ నిన్న బ్యాలెన్స్ డల్లాస్ అంత మొత్తం తెలంగాణతో డల్లాస్ చేస్తట్టుంది. ఇస్తాంబుల్ అన్నాడు ఇంతకుముందు, న్యూయార్క్ అన్నాడు, న్యూయార్క్లో పోలీస్ ఎట్లుంటుందో ఆ పోలీస్ మనదన్నాడు. ఇప్పటివరకు 19 నెలలు కలిసింది, ఏమి ఒక అడుగు ముందుకెళ్ళి ఒక చెత్త కుట్ట సమస్య హైదరాబాద్ నా స్వచ్ఛ హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఒక చెత్త కుప్ప కూడా, ఒక తట్ట కూడా ఎత్తలే ప్రభుత్వం. తెలంగాణేతరులను పాతరేస్తాను, తెలంగాణేతరులను మరి ఇక్కడ సంక్రాంతి పండుగ అయిన వాళ్ళు ఎవరు రావద్దు ఇక్కడికి,
ఇడ్లీ వాడు అమ్ముకోవడానికి రావచ్చు, కర్రీ పాయింట్ పెట్టుకోవడానికి రావచ్చు, చెప్పులు లేకొచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తం ఆక్రమించుకున్నారు, వీళ్ళందరినీ ఖాళీ చేయిస్తా, వీళ్ళందరి సంగతి చూస్తా అన్నట్టు మాట్లాడినటువంటి వ్యక్తి, సంక్రాంతి పండుగ అయిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రావద్దన్నటువంటి వ్యక్తి చివరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా పెట్టాలని కుట్ర చేసిన విషయం వాస్తవం కదా?